హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి ఎగ్ మిల్క్ పన్నీర్ కర్రీ, అలాగే మెత్తని పొరల పొరలుగా ఉండే డిఫరెంట్ అయిన చపాతీ. వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా పన్నీర్ కోసం 3 గుడ్లు, అలాగే ఒక చిన్న టీ గ్లాస్ పాలు. ముందుగా ఒక గిన్నెలో గుడ్లు చెదగొట్టి వేయాలి. అలాగే పాలను కూడా వేసి ఇలా విస్కర్తో బాగా బీట్ చేయాలండి, లేదంటే స్పూన్తోనైనా పర్వాలేదు. బాగా మంచి టెక్స్చర్ రావాలి, క్రీమీగా. ఇప్పుడు వేరొక బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక గ్లాస్తో వాటర్ వేసి, ముందుగా మనం ఎగ్ మిశ్రమాన్ని వేసాం కదండి, అది ఇప్పుడు ఈ గిన్నెతో ఇందులో ఉంచాలి. ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి సిమ్లోనే. చపాతీ కోసం కొంచెం పిండిని ఒత్తడానికి ఇలా పక్కన ఉంచాలి. అలాగే మిగతా పిండిలో, గోధుమ పిండిలో తగినంత సాల్ట్, అలాగే ఒక 3 స్పూన్స్ ఆయిల్, తగినన్ని వాటర్ వేసి మెత్తగా చపాతీ పిండిని కలుపుకోవాలి. ఇలా మదాయించుతూ కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా. చూశారు కదా, ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన ఉంచేయాలి. ఈలోగా మనకి పన్నీర్ ఉడికిందో లేదో చూద్దామండి. ఇలా చాకు పెట్టి చూస్తే చక్కగా చాకుకి ఏమి అంటకుండా ఉన్నదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా దీన్ని తీసి ఒక 10 నిమిషాల పాటు చల్లారనిద్దాం. ఇలా చల్లారిన తర్వాత అంచుల దగ్గర ఇలా చుట్టూ అంటే మనకి నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఎగ్ పన్నీర్ని చక్కగా ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 3 బిర్యానీ ఆకు, చిన్న జాజి పువ్వు, ఇలా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టిన 4 ఉల్లిపాయల్ని, అలాగే 3 టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టాలండి. అవి వేగిపోయి కదా మనకి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కర్రీ కోసం కావలసినంత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలండి.
ఇలా కొన్ని ముక్కలను వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఎగ్ మిల్క్ పన్నీర్ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టాలి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో. మరి ఎక్కువ కలర్ వచ్చినా బాగోదండి, లైట్గా ఈ కలర్ వస్తే సరిపోతుంది. మిగతా ముక్కలను కూడా ఇలా వేయించుకోవాలి. ముందుగా మనం మసాలాని ఫ్రై చేసి ఉంచాం కదా, అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అదే కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే మసాలా పేస్ట్ని మనం మిక్సీ పట్టి ఉంచాం కదా, అది కూడా ఇందులో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, అలాగే తగినంత సాల్ట్, కొంచెం పుదీనా ఆకులు ఇలా వేసిన తర్వాత చక్కగా అడుగంటకుండా వేయించుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పంచదార వేసి చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా చక్కగా ఫ్రై అయిందండి మసాలా అంతా కూడా. ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించి పెట్టాం కదా పన్నీర్ ముక్కలు, అవి ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈలోగా చపాతీ చెయ్యాలి కదా, అందుకోసమని చెప్పి మనం ఇలా చిన్న బాల్ లాగా ఒకటి, చిన్న నిమ్మకాయ అంత సైజు ఒకటి, అలాగే కొంచెం పెద్ద సైజు ఉండొకటి తీసుకోవాలి. అలాగే మిగతావి కూడా చేసుకోవాలి. చిన్న సైజు ఉండొకటి, అలాగే కొంచెం పెద్ద సైజు ఉండొకటి తీసుకోవాలండి. ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా ఉండలుగా చేసిన తర్వాత కొంచెం పొడిపిండిని చల్లి ఇలా ఒత్తి దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఇలా అప్లై చేయాలండి. దానిపైన కొంచెం పొడిపిండిని వేసి ముందుగా చిన్న సైజు ఉండని చేసాం కదా, ఆ ఉండని ఇప్పుడు ఇందులో పెట్టి చుట్టూన క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా అని రౌండ్గా చేసి చపాతీ కర్రతో ఇలా చపాతీలా చేసుకోవాలండి రౌండ్గా. మరీ పల్చగా కాకుండా అలా అని మరీ దలసరిగా కాకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించి అట్ల పాన్ పెట్టి ఇవి చక్కగా కాల్చుకోవాలి చపాతీని. మిగతా చపాతీలను కూడా ఇలానే చేసుకోవాలండి. ముందుగా పెద్దగా చేసాం కదా చపాతీ ముద్ద, దాన్ని ఒకసారి ఒత్తి దానిపైన ఆయిల్ రాసి
అలాగే పొడిపిండిని వేసి మళ్ళీ అప్లై చేసి దానిపైన చిన్న ఉండ నుంచి చుట్టూ క్లోజ్ చేసేయాలండి. చేసిన తర్వాత ఒకసారి ఇలా ఒత్తి రౌండ్గా దాన్ని చుట్టూ చక్కగా ఇలా చపాతీలా చేయాలి. ఇప్పుడు ఒక పక్కకి తిప్పిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి చక్కగా కాల్చుకోవాలండి. ఈలోగా మనకి ఎగ్ మిల్క్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందేమో చూద్దాం. చూసారు కదా, దగ్గర పడిందండి కర్రీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేయాలండి. అలాగే మిగతా చపాతీని కూడా ఇలానే ఒక సైడ్ అంతా కాలిన తర్వాత ఇలా మనకి బబుల్స్లా వస్తుందండి. చక్కగా ఇలా తిప్పి కాల్చాలండి పైన ఆయిల్ వేసి. ఇలా అట్ల పుల్లతో ఇలా ఒత్తుతూ కాల్చాలి. చక్కగా ఈవెన్గా కాలుతుందండి అంతా. ఇలా ప్రెస్ చేస్తూ కాలిస్తే చూసారు కదా. ఇంతేనండి, చపాతీ మనకి రెడీ అయిపోయినట్టే. ఇవి చక్కగా హాట్ బాక్స్లోకి తీసుకొని మూత పెట్టి ఉంచితే చక్కగా వేడిగా ఉంటాయండి మనం తినేటప్పటికి. చూసారు కదా, ఎగ్ మిల్క్ పన్నీర్ కర్రీ, అలాగే మెత్తని పొరల పొరలుగా ఉండే డిఫరెంట్ అయిన చపాతీ. ఒకసారి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. చూసారు కదా, పొరల పొరలుగా ఎంత చక్కగా ఉన్నాయో చపాతీ. అలానే మంచి సాఫ్ట్గా కూడా ఉన్నాయండి. చూసారు కదా, పన్నీర్ కర్రీతో చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.